క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. ఈరోజు మన ధ్యాన భాగంగా లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మనము తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు అనే 3 ఉపమానాలను గూర్చి చూడబోతున్నాం. ఈ 3 ఒకే సందేశాన్ని, ఒకే అంశాన్ని కలిగి ఉన్నాయి. మొదటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన ఒక గొర్రెకు పోల్చబడడాన్ని చూస్తాం. యేసు మంచి కాపరిగా తప్పిపోయిన గొర్రెను తన మందలో చేర్చుకుంటాడు. ఇక రెండవ ఉపమానంలో తప్పిపోయిన నాణ్యాన్ని చూస్తాం. ఇక్కడ నాణెము అనగా నాణెము రూపంలో ఉన్న కాసుల పేరులో జారిపోయిన ఒక కాసు. దానిని పోగొట్టుకున్న స్త్రీ అది తిరిగి పొందుకున్న తర్వాత ఎంతో సంతోషించింది. ఇందులో నుండి కూడా మనము గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చూస్తాం. ఈ 2 ఉపమానాలలో కూడా మనము వెదికే కాపరిని, వెదికే పరిశుద్ధాత్మను చూడగలం. ఇక 3వ ఉపమానంలో తప్పిపోయిన కుమారుని చూస్తాం. ఒక తండ్రికి ఉన్న 2 కుమారుల్లో చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. వాడు చివరికి బుద్ధి వచ్చి తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి వానిని తిరిగి తన హక్కున చేర్చుకున్నాడు. ఈ ఉపమానాలలో ఎన్నో శ్రేష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని సావధానంగా వినడానికి మనము సిద్ధపడదామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? క్రీస్తునందు సకుటుంబంగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకాసు వార్త 15వ అధ్యాయం. సావధానంగా వినండి. మొదటి వచనం నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి వస్తూ ఉండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని భోజనము చేస్తున్నాడని చాలా సణుక్కున్నారు. అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. మీలో ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దానిని వెతకటానికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని వారితో చెబుతాడు గదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలిగే సంతోషము కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో 3 ఉపమానాలున్నట్లు అనిపిస్తుంది గాని ఈ 3 ఒకే సందేశం, ఒకే అంశం. తప్పిపోయిన కుమారుడు 3 విధాలుగా మనకు కనిపిస్తాడు. మొదటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన ఒక గొర్రెకు పోల్చబడడం విశేషం. కాపరి యేసుక్రీస్తే. 100 గొర్రెలున్నా ఒక్కటి తప్పిపోయింది. ఆరంభంలో ఉన్న 100 తుది వరకు 100 ఉండాలి. ఒక్కటి తప్పిపోవటానికి వీల్లేదు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీదికి ఎక్కించుకుంటాడు. ప్రధాన యాజకుడు ధరించిన ఎఫోదు అంగీని చూడండి. 2 భుజాల మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లుంటాయి. 6 కుడి భుజం మీద, 6 ఎడమ భుజం మీద. గొర్రె దొరికిందనే సంతోషంతో దాన్ని భుజం మీదికి ఎక్కించుకున్నాడంటే కుడి భుజం బలాన్ని, పరాక్రమాన్ని సూచిస్తుంది. కాపరి ఆనందానికి అవధులు లేవు. యేసు సుంకరులతో, పాపులతో భోంచేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు అంటే ఒక కాపరిగా ఆయన తప్పిపోయిన ప్రతి గొర్రెను తెచ్చి తన మందులో చేర్చుకోవాలి కదా. అందుకే ఆయన వచ్చింది.
మారుమనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది అన్నాడు ప్రభువు. అయితే పరిసయ్య గురువుల మనస్తత్వం విపరీతం. ఒక పాపి నశిస్తే దేవుడికి సంతోషం అని వారి వక్రభాష్యం. దానిని ప్రభువు ఖండిస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెను కాపరి తెస్తున్నాడంటే ఊరు ఉగము ఎంతో ఆనందిస్తారు. అందరూ కనిపెట్టి తప్పిపోయిన గొర్రెతో కాపరి ఎప్పుడు వస్తాడా అని 1000 కండ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండో ఉపమానం. ఒక స్త్రీ నాణెం పోగొట్టుకుంది. ఆ నాణెం దొరికినప్పుడు ఆమెకెంతో సంతోషం. అది నాణెం కాదు, నాణెం రూపంలో ఉన్న కాసు. కాసుల పేరులో ఒకటి జారిపడిపోయింది. పెండ్లి కానుకగా ఆమె భర్త బహూకరించిన కాసుల పేరది. పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో సంయుక్తపరుస్తాడు. పెండ్లి రోజున పెండ్లి కుమార్తె ఆయన ఎదుట పరిశుద్ధాలంకృత అయి కనిపించాలని పరిశుద్ధాత్మ ఆశయం. ఒక్క కాసు కోల్పోవడం ఆమెకు ఇష్టముండదు. ప్రతి ఒక్కరూ ఆయనకు ఎంతో విలువైన వ్యక్తి. ప్రతి కాసు దాని స్థానంలో ఉంటేనే గాని అది కాసుల పేరు కాదు. 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికింది అని వారితో చెబుతుంది గదా. అటువలే మారుమనస్సు పొందే ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది అని మీతో చెబుతున్నాను. ప్రియశ్రోత, వింటున్నావా? ఆమె నాణెం పోగొట్టుకొని దాన్ని వెతకటం మొదలుపెట్టింది. చొప్పవామిలో సూది కోసం వెదికినట్లు ఆమె ఎంతో ప్రయాసపడి వెదికింది. 10 నాణెములలో ఒకటి పోయింది. పెండ్లి కుమారుడికి ఆమె లెక్క అప్పగించాలి. ఆయన మీద ఆమెకున్న ప్రేమ అలాంటిది. వెతికే కాపరి, వెదికే పరిశుద్ధాత్మ, ఈ రెండూ ఉపమానంలో పేర్కొనబడడం విశేషం. ఇక 3వ ఉపమానం 11వ వచనం నుండి. ఒక మనుష్యునికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తండ్రిని అడిగాడు, తండ్రి, ఆస్తిలో నాకు రావలసిన భాగము ఇవ్వు. తండ్రి వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు తన పందులను మేపడానికి పొలములోనికి అతణ్ణి పంపాడు. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. గాని ఎవ్వడూ వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడనుకున్నాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది పనివారికి అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివారిలో ఒకణ్ణిగా పెట్టుకో అని ఆయనతో చెబుతాను. ఈ విధంగా అనుకొని అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఆయనతో అన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి అన్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీనికి చేతి ఉంగరము పెట్టి, పాదాలకు చెప్పులు తొడిగించండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనము తిని సంతోషపడుదాము.
ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అంతట వారు సంతోషపడసాగారు. శ్రోతలు వింటున్నారా? అది ఒక కుటుంబం. తండ్రి ఈ ఉపమానంలో మొట్టమొదట పేర్కొనబడ్డాడు. తండ్రి మన పరలోకపు తండ్రి, దేవుడు. ఆయనకు 2 కుమారులున్నారు. చాలామంది కుమారులున్నారు. వారిని 2 వర్గాలుగా విభజించి చిన్నవాణ్ణి ఒక గుంపుకు ప్రతినిధిగా, పెద్దవాణ్ణి మరో గుంపునకు ప్రతినిధిగా చూపుతున్నాడు. తండ్రి, అతని 2 కుమారులు ఈ ఉపమానంలో ప్రధాన వ్యక్తులు. ప్రేమ, ఆనందం, సహవాసం ఆ కుటుంబంలో ఉన్నాయి. అయితే చిన్న కొడుకు ఎందుకో ఎదురు తిరిగాడు. ఈ క్రమశిక్షణ నాకు వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి, దూరాన కొండలు నున్నగా ఉన్నాయి, అక్కడ హాయిగా నా ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు అనుకున్నాడు. తండ్రితో వివాదం పెట్టుకున్నాడు. నా భాగం నాకిచ్చెయ్యి, వెళ్ళిపోతా అంటున్నాడు. తండ్రి ఇచ్చేశాడు. చిన్నవాడి చేతికి ఎంతో డబ్బు వచ్చింది. అతడు కష్టపడి సంపాదించిన డబ్బు కాదది, అంతా తండ్రి ఇచ్చిందే. అది స్వార్జితం కాదు, పిత్రార్జితం. అదంతా తీసుకొని అతడు దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు. ఈ యువకుడు తన ఇష్టం వచ్చినట్లు బతికాడు. తనకున్నదంతా దుర్వ్యయం చేశాడు. డబ్బుతో కొనగలిగినవి కొన్నాడు, తినగలిగినవి తిన్నాడు. దుర్వ్యసనాలకు అంతా ఖర్చు చేశాడు. పాపభోగములన్నీ అనుభవించాడు. దూరదేశంలో తన తండ్రికి, పరలోకానికి ఎంతో దూరమైపోయాడు. అతడేం చేశాడో వాని దినచర్యలు దేవుడు ఇక్కడ రాయించలేదు. అతడేమి చేసి ఉంటాడో ఎవరైనా ఊహించగలరు. అయితే ఒకరోజు వచ్చింది, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అంతా ఖర్చయిపోయింది. అతని బతుకు దివాలా తీసింది. ఆర్థికంగా దరిద్రుడయ్యాడు. అతడున్న దేశం ఎలాంటిది, వాతావరణం ఎలాంటిది? అది దేవునికి, ఆయన బిడ్డలకు, దేవుని వాక్యానికి, ఆరాధనకు, ప్రార్థనకు దూరంగా ఉన్న దేశం. దేవుని ప్రేమకు, దేవుని కృపకు ఎంతో దూరం. దేవుని సన్నిధికి దూరం. ప్రియశ్రోత, నీవు దేవునికి దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా? దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు, కాని నీవే దూరం అయిపోయావేమో ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసి చూచుకో. ఆ దేశంలో కరువు వచ్చింది. ఈ యువకునికి ఏం చెయ్యాలో తోచటం లేదు. ఎటూ పాలుపోవటం లేదు. దిగాలు పడిపోయాడు. అతని నవనాడులు కుంగిపోయాయి. పోనీ ఇంటికి, తండ్రి దగ్గరికి వెళ్దామా? అతనికి భయమేసింది. అప్పుడేం చేశాడు? ఏ యూదుడు చెయ్యని, చెయ్యరాని, చెయ్యతగని పని చేశాడు. అతనికి దూరదేశంలో ఏ ఉద్యోగమూ దొరకలేదు. స్నేహితులందరినీ బ్రతిమలాడాడు. నేస్తాలు, నేను మీకు ఎన్నెన్నో పార్టీలిచ్చాను, ఎంతో డబ్బు మీకోసం ఖర్చు చేశాను. ఇప్పుడు నాకు ఒక్క పూట తిండికి కూడా డబ్బులు లేవు. నన్ను ఆదుకోండి, పోనీ నాకేదన్నా ఉద్యోగం చూపండి. ఈ విధంగా వాళ్లను కాళ్లా వేళ్లా పడి ఎంతో బ్రతిమలాడుకున్నాడు. స్నేహితులన్నారు, ఏమిటేమిటి, నీ డబ్బంతా ఖర్చయిపోయిందా? మరెందుకొచ్చావు? నీతో మాకు స్నేహమేమిటి? నీకోసం మా దగ్గర ఉద్యోగాలేమీ లేవు పో అని కసిరి కొట్టారు. అందరూ చీకొట్టారు, ఈసడిస్తూ మాట్లాడారు. ఎవరు సాయం చేస్తారా అంటూ ఊరి బయటికి వెళ్ళాడు. అక్కడొక పెద్ద పందుల మంద ఉంది. అక్కడ ఆ పందుల యజమాని కనిపించాడు. అయ్యా, ఏమైనా ఉద్యోగాలు ఖాళీలున్నాయా అని అడిగాడు. బాబూ, ఉద్యోగం కావాలంటున్నావు, నేను నీకు జీతం ఇవ్వలేను, పందులను కాస్తావా? పందులతో పాటు నీకు దినభత్యమిస్తాను అన్నాడు. దానికి ఈ యువకుడు సరే అని ఒప్పుకొని వెంటనే పనిలో చేరాడు. పంది పొట్టు తిని బ్రతకాలి, అదే అతని జీతం. ప్రభువు ఈ ఉపమానం చెబుతుంటే వింటున్న పరిసయ్యులు, సుంకరులు కూడా వాడు పందిపొట్టు తింటున్నాడన్నప్పుడు ఛీ ఛీ అనుకొని ఉంటారు. ఒక యూదుడు, ఇశ్రాయేలీయుడు పందులతో బతికే హీనస్థితికి దిగజారడం ఎవరూ ఊహించలేరు.
మోషే ధర్మశాస్త్రం ప్రకారం పంది నిషిద్ధ జంతువు. ఈ యువకుడు ఎంత నీచ స్థితికి దిగజారాడో చూడండి. శ్రోతలు వింటున్నారా? ఒక పాపి రక్షణ పొందే విషయం కాదిది. ఇతడు తన తండ్రితో జీవించినప్పుడు అతడు కుమారుడు, పాపి కాడు. దూరదేశానికి వెళ్ళాడు, అయినా అతడు కుమారుడే. అతడు పందుల మధ్య ఉన్నాడు గాని అతడు కుమారుడే. అతడు పంది కాడు అని ఇట్టే గుర్తించగలం. అతడు తండ్రికి కుమారుడు కాకుండా పోడు, కాని అతడిప్పుడు తప్పిపోయిన కుమారుడు, భ్రష్టుడైన కుమారుడు. ఈ ఉపమానంలో తండ్రి హృదయం ఎలాంటిదో చూపబడింది. దేవుడు పాపిని రక్షిస్తాడు, నిజమే. దేవుడు తప్పిపోయిన కుమారుడు వస్తే చేర్చుకుంటాడు కూడా. ఇదే సత్యాన్ని ఈ ఉపమానం మనకు బోధిస్తున్నది. పంది పొట్టు తింటున్న అతనికి ఎవ్వడూ ఏమీ ఇవ్వలేదు. దూరదేశంలో అతనికి నమ్మకమైన స్నేహితుడు ఒక్కడూ లేడు. ఎవడూ అతనికి ఏమీ ఇవ్వలేదు. పందుల మధ్య ఉన్న ఈ వ్యక్తి తండ్రికి దూరం, అందరికీ దూరం. ఇంతవరకు తనకు స్నేహితులుగా నటించిన వారు కూడా దూరం. ప్రియ శ్రోతలు వింటున్నారా? అతనికి ఒకరోజు బుద్ధి వచ్చింది. తన నిజస్థితిని అతడు చూడగలిగాడు. తనను తానే కనుగొన్నాడు. తనకు తానే బుద్ధి చెప్పుకుంటున్నాడు. అదే బుద్ధి రావటమంటే. నాకు తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుణ్ణి నేను. బుద్ధి గడ్డి తిని దూరదేశానికి వచ్చాను. దూరం నుంచి చూచినప్పుడు ఇది మంచి దేశమనిపించింది. ఇది పాడు దేశం. నేను పాడైపోయాను. నా డబ్బు, నా ఆరోగ్యము, నా తలాంతులు అన్నీ పాడు చేసుకున్నాను అంటూ తనలో తానే కుమిలి కునారిల్లిపోయాడు. నా తండ్రి ఇంటిలో సేవకులు ఇప్పుడు నేనున్న స్థితి కంటే ఎంతో బాగా ఉన్నారు. వారు కడుపు నిండా అన్నం తింటున్నారు. నేనిక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను ఆయన కుమారుణ్ణి. ఎందుకిక్కడ ఉన్నాను? ఇది నా స్థలం కాదు. ఇది నేను చెయ్యదగిన పని కాదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా అతనికి పూర్తిగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు తెలివైన తీర్మానం చేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్లిపోవడానికి బయలుదేరాడు. ప్రయాణం ఆరంభించాడు. తన తండ్రి ఇంట్లో అనేక నివాసములున్నాయి. నా తండ్రి హృదయాన్ని నేనెంతో గాయపరిచాను. నా తండ్రి నన్ను క్షమిస్తాడా? పోని తనను కూలివారిలో ఒకనిగానైనా పెట్టుకోకపోతాడా అనుకుంటూ నడుస్తున్నాడు. ప్రియ శ్రోత, నిన్నొక ప్రశ్న అడగాలి. ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడ్డట్లేనా? అవును. రక్షణ తాత్కాలికం కాదు, శాశ్వత రక్షణ. రక్షించబడిన వ్యక్తి పాపంలో పడిపోగలడా? అవును, పడిపోగలడు. సరే, రక్షించబడిన వ్యక్తి పాపములో కొనసాగగలడా? కొనసాగలేడు. ఎందుకనగా అక్కడ తండ్రి నీకోసం నిరీక్షిస్తున్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు. తండ్రి అనుకుంటున్నాడు, నా కుమారులందరూ నా దగ్గరికి వస్తారు. నా కుమారులు పందుల కొట్టంలో అట్టే కాలం ఉండలేరు. నా కుమారులలో నా స్వభావం ఉంది. పందుల స్వభావం నా కుమారులకు, నా కుమార్తెలకు గిట్టదు. నా ఇంటిలోనే వారికి ఆనందం, పందుల కొట్టంలో కాదు. నాతోనే నా బిడ్డలకు సహవాసం, పందులతో కాదు. నా కుమారుడు పందుల మధ్య ఎంతకాలమున్నా, ఎంత కంపు అంటించుకున్నా, ఎంత నీచానికి దిగజారినా ఒకరోజు బుద్ధి తెచ్చుకుంటాడు. తండ్రి ఇంటికి వెళ్లిపోతాను అనే బుద్ధి వచ్చి తీరుతుంది. పందులు నా దగ్గరికి రావు, నా కుమారులు నా దగ్గరికి వస్తారు, తప్పక వస్తారు. తండ్రి యొక్క సంకల్పం కుమారులపై ఒత్తిడి చేస్తుంది. ఇది నిజం. ప్రియ శ్రోత, నీవెక్కడున్నావు? నీ తండ్రి నీ రక్షకుడు, నీ విమోచకుడు. పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేయటం లేదా? ఉన్నపాటున వచ్చెయ్యి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియ శ్రోత, మోషే ధర్మశాస్త్రం అవిధేయులైన కుమారులను రాళ్లతో కొట్టి చంపమంటుంది గాని ఇక్కడ తండ్రి తన కుమారుణ్ణి శిక్షించలేదు. ప్రేమతో కావిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుణ్ణి ఉన్నపాటున అంగీకరించాడు. పందికంపు కొడుతున్నా అతన్ని ప్రేమతో ముద్దెట్టుకున్నాడు. దారి పొడుగునా తండ్రికి ఏం చెప్పాలా అని ఆలోచించిన మాటలు చెబుతున్నాడు.
నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి తగను. ఆ తరువాత మాటను తండ్రి అతని నోట రానివ్వలేదు. కూలివాడివి ఎలా అవుతావు? నీవు కుమారుడివి. అవును, నా కుమారుడివి. నేను నీ తండ్రిని. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. తిరిగి వచ్చిన కుమారునికి ప్రశస్త వస్త్రాలు కట్టబెట్టారు. దానికి ముందు స్నానం చేయించారు. నడుముకు తువాలు కట్టుకున్న ప్రభువు తన వద్దకు వచ్చిన వారిని కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. దూరదేశం నుంచి వస్తున్నావు, నిన్నాయన కడిగి శుద్ధి చేస్తాడు. నీతి వస్త్రం నీకిస్తాడు. ఉంగరం నీ వేలికి పెట్టి నీకు అధికారమిస్తాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్న ప్రభువు ఈ రోజు వరకు తన ఆత్మ ద్వారా ఈ పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను కడుగుతాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. సరే, ఇప్పుడు మరో తప్పిపోయిన కుమారుడున్నాడు. ఇతడు పెద్ద కొడుకు. అతడు అప్పుడు పొలంలో ఉన్నాడు. పొలము నుండి వస్తూ ఇంటి దగ్గరికి రాగా వాద్యములు, నాట్యము జరగటం విని దాసులలో ఒకణ్ణి పిలిచి, ఇవి ఏమిటి అని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన వద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు అన్నాడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లడానికి ఇష్టపడలేదు గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్నేండ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినా నా స్నేహితులతో సంతోషించడానికి నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కోసం కొవ్విన దూడను వధించావు అన్నాడు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నావన్నీ నీవి. మనం సంతోషపడి ఆనందించడము యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ప్రియశ్రోత, నీవు ప్రభువుకు దొరికావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు అనే 3 ఉపమానాలను గురించి గమనించాం. అన్ని ఉపమానాలలో కూడా తప్పిపోయిన కుమారుడే 3 విధాలుగా మనకు కనిపిస్తాడు. మొదటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన ఒక గొర్రెకు పోల్చబడ్డాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి సంతోషంతో దాన్ని తన భుజం మీదికి ఎక్కించుకుంటాడు. యేసు ఒక మంచి కాపరిగా తప్పిపోయిన గొర్రెను తన మందలో చేర్చుకున్నాడు. ఇక రెండవ ఉపమానంలో తప్పిపోయిన నాణ్యాన్ని చూశాం. ఇక్కడ దాన్ని పోగొట్టుకున్న స్త్రీ అది తిరిగి దొరికిన తర్వాత ఎంతో సంతోషించింది. ఇక మూడవ ఉపమానంలో తప్పిపోయిన కుమారుని చూశాం. ఒక తండ్రికి ఉన్న 2 కుమారుల్లో చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా చూశాం. వాడు చివరికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి వాణ్ణి తిరిగి అక్కున చేర్చుకున్నాడు. ఈ మూడవ ఉపమానంలో చెప్పబడిన తండ్రి పరలోకపు తండ్రిగా మనము గమనించగలం. చిన్న కుమారుని వలె మానవులందరము త్రోవ తప్పి దేవునికి దూరమయ్యాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆధ్యాత్మిక వాతావరణానికి, దేవునికి దూరంగా ఉన్నావా? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని తన హక్కున చేర్చుకున్నాడు. తిరిగి అతడు కుమారుని స్థానాన్ని తిరిగి పొందుకున్నాడు. అటు కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. దైవాశీస్సులు.